హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదండి ఈరోజు చిక్కుడుకాయలు కోద్దామని వీడియో పెడుతున్నానండి. చూడండి, లాస్ట్ ఇంకా అయిపోయాయి కదా. ఇవ్వండి వైట్ చిక్కుడు, ఇది లాస్ట్ అయిపోయాయండి. చూడండి, చలి అయితే తగ్గలేదండి. మంచు చూడండి ఎంత బాగా పడుతుందో. చూడండి, కొండ మాకు సింహాచలం కొండ కనిపిస్తూ ఉంటుంది, కానీ చూడండి మంచుకు అస్సలు ఏమీ కనబడట్లేదు. చూడండి ఎంత మంచు పడుతుందో. చలి అయితే తెల్లవారేస్తుందండి. కొంచెం ఈరోజు అయితే బాగానే పెట్టింది, పర్లేదు, చలి తగ్గుతుంది. ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే ఈ చలి వల్ల మనకి ఇంకా వస్తున్నాయండి. చలి లేకపోతే అసలు ఆగిపోతాయి చిక్కుడుకాయలు. ఇదిగోండి, చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టి. ఇదిగోండి చూడండి కొన్ని వచ్చాయా. ఇదిగోండి చిక్కుడుకాయలు. ఈరోజు లాస్ట్ అయిపోతాయేమో చెప్పలేమో. చలి ఉంటే ఇంకా పోతుంది, వస్తాయి, లేదంటే ఇంక ఈరోజుతో అయిపోయినట్టు ఇవి. ఇప్పుడు కూడా ఉన్నాయి, పర్లేదండి. ఈ సంవత్సరం బాగానే తిన్నాం చిక్కుడుకాయలు. మా పిల్లలు కూడా తీసుకెళ్ళారు. ఇవైతే రథసప్తమికి ఆకులు మాత్రం చాలామంది వచ్చారండి. ఆకులకి అందరికీ ఇచ్చాను. ఇవి రథసప్తమికి చిక్కుడుకాయలు ఆకులు రెండేసి ఇచ్చాను అందరికీ. ఇవ్వడానికి కూడా ఎక్కువ రావు కదండి ఇవి. అదే భూమి మీద అయితే బోళ్ళ మందికి ఇవ్వచ్చు, కానీ దీని మీద ఏంటంటే ఎక్కువ రావు ఎవరికి ఇవ్వడానికైనా. ఇదిగోండి, ఇది కనుపు చిక్కుడు. ఇదిగోండి, కనుపు చిక్కుడు కూడా వచ్చాయి. ఇదిగోండి కనకాంబరాలండి, మీకు చూపిస్తున్నాను కదా, ఆనందపురం నేను తీసుకొచ్చినవి ఎదుగుతున్నాయి. ఇదిగోండి ఇదో రెండు. ఇంకపోతే బంతిపూలు అండి, బంతిపూలు కూడా బాగానే వచ్చాయి. ఇదిగోండి, దీనివల్లే నాకు అసలు ఈ చిక్కుడు పాదులకి చేయడానికి పట్టలేదు, లేదంటే అసలు పట్టేస్తాయి బాగా. ఇంక ఇక్కడ కూడా కొద్దిగా కలుపు చిక్కుడు ఉందండి, వద్దాము ఎక్కాలి. అండి కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఉన్నాయి. పసుపు అయితే ఇందులో వేసానండి, ఈ డ్రాగన్ ఫ్రూట్లో వేసాను పసుపు. వేయడం వల్ల ఇది ఎలా తీయాలో కూడా అర్థం అవ్వట్లేదు. దీని ప్లేస్ మారిస్తే కానీ పసుపు రాదు. ఉండి పసుపు ఎండిపోయింది, తీయాలి. ఇదిగోండి మల్బరీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఫ్రూట్స్ అన్నీ వచ్చాయి. ఇదిగోండి చాలా ఎక్కువ వచ్చాయి మల్బరీ ఫ్రూట్స్ అయితే ఈసారి. ఇంకా నల్లేరు కూడా ఉందండి. ఇదిగోండి నల్లేరు, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను, ఇలా అలా వస్తూనే ఉంటుందండి. ఇదిగోండి నల్లేరు. ఇంకా కరివేపాకు అండి.